శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పౌష్యమాసంలో మనం పరిష్కారాలన్నీ తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఆ కేతుగ్రహం యొక్క పరిష్కారం తెలుసుకుందాం. ఈయన ధ్వజాకారంలో ఉంటాడు. అంటే ఈయనకి శరీరం ఉంటుంది, శిరస్సు ఉండదు, కాబట్టి ఈయన ధ్వజాకారంలో ఉంటాడు. అదేవిధంగా ఈయన చాలా చిత్రవర్ణాలన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు. మన యొక్క జ్ఞానం ఇవ్వడానికి, మోక్షం ఇవ్వడానికి కూడా కారణం ఈ గ్రహమే. కాబట్టి మనం ఈ గ్రహం యొక్క మంత్రం తెలుసుకొని చదివితే మనకి మోక్షం అనేది కలుగుతుంది. మీరు ఏం చేస్తారంటే వీడియో లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మంత్రం మనం తెలుసుకుందాం. కేతువు అనగానే ఈయన ఏం చేస్తాడు అంటే మనకు మోక్షాన్ని ఇస్తాడు. మోక్షము అనగానే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, మనం చేస్తున్న పనిలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మోక్షము అంటారు. ఒక ఎమ్మెల్యే మంత్రి అవడమో, మంత్రి ముఖ్యమంత్రి అవడమో, లేకపోతే మనం అనుకున్న కార్యక్రమం ఈరోజు మొదలెట్టింది రేపటికో ఎల్లుండికో పూర్తి అవడమో, లేకపోతే విద్యలో ఉన్నత స్థాయిని చేరుకోవడమో, ఉద్యోగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడంలో, ఇలాంటివన్నీ కూడా మోక్షాలను ఇవ్వడం అన్నమాట. మనం రిటైర్మెంట్ అయ్యేలోపు మన ఉన్నత స్థాయిని చేరుకోవడాన్ని మోక్షము అంటారు. ఆ మోక్షాన్ని ఇవ్వడానికి కేతుగ్రహం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి కేతుగ్రహం యొక్క మంత్రం ఈరోజు తెలుసు. చూసే చదవండి, చూడకుండా చదవద్దు. ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం. ఈయన చిత్రంగా ఉంటాడు, 2-3 కలర్లు కలిపి ఉంటాడు. కాబట్టి ఈయనకి చిత్రవర్ణం అన్నా చిత్రగంధం అన్నా సరే 2-3 గంధాలన్నా చాలా ఇష్టం. ఈ పౌష్యమాసంలో మనం ఆదిత్యాది నవగ్రహాలని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఎక్కువగా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. అదేవిధంగా కేతుగ్రహం మనకు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా కేతుగ్రహం అనుకూలంగా లేకపోతే వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లకు బదులు డిమోషన్లు రావడం, లేదా ఎందులోనైనా పార్టిసిపేట్ చేస్తుంటే ఓడిపోతూ ఉండడం, లేదా విద్యలో వెనకబడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక వస్తున్నారు అంటే కారణం ఈ కేతుగ్రహం అనుకూలంగా లేకపోవడం. కాబట్టి వాళ్ళకి ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. మీకోసం ఇంకోసారి ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగ చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం. ఈ మంత్రం చదువుకుంటే మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా మనకి జరగబోయేవన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటాయి. ఆ చిత్రమైనవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చిత్రాలన్నీ కూడా తగ్గి మనకి మనసు కూడా చంచలం అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.